నమస్తే జీవనరేఖ చైల్డ్ కేర్ కి స్వాగతం. 3వ నెలలోకి ప్రవేశించిన శిశువు సంరక్షణలో తల్లిదండ్రులకు వచ్చే సందేహాలను గురించి గత కొన్ని ఎపిసోడ్స్ లో తెలుసుకుంటున్నాం. తల్లిపాలు తాగుతూ ఉంటే తప్ప కొందరు శిశువులు నిద్రపోరు. ఏడ్చినప్పుడల్లా చనుమున నోట్లో పెడితే తప్ప ఊరుకోరు. ఇక 3వ నెలలోకి వచ్చేసరికి వీనింగ్ మొదలు పెట్టవచ్చా? తల్లిపాలు తాగే శిశువుల్లో మలబద్ధకం వెనుక ఎలాంటి కారణాలు ఉంటాయి? నాపీ ర్యాష్ సమస్య రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి పలు అంశాల సమాహారమే ఈనాటి జీవనరేఖ చైల్డ్ కేర్. నేను పాలు ఇస్తూ ఉంటే తప్ప నా 3 నెలల పాప నిద్రపోదు. పడుకుంది కదా అని పక్కకు తీస్తే ఏడుస్తుంది. మళ్లీ పాలు ఇస్తే తప్ప నిద్రపోదు. దీనివల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందని ఎంతో మంది స్త్రీలు వాపోతూ ఉంటారు. స్లీపింగ్ వైల్ నర్సింగ్ గురించి మరిన్ని వివరాలు మీకోసం. శిశువుల మొదటి 2 నెలలు ఎక్కువ భాగం తల్లి దగ్గర పాలు తాగటం, ఆ తర్వాత నిద్రపోవటం లేదంటే ఏడవటం, ఈ 3 పనుల మీదనే గడుస్తుంది. మొదటి 3 నెలలు తల్లిపాలు తాగే శిశువులు డిమాండ్ చేసినప్పుడల్లా ఫీడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వారికి పాలు ఇవ్వడంలోనే సగం రోజు ఇక రాత్రి కూడా సరిపోతుందని తల్లులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయాల్లో తల్లి చాలా ఓపికతో మెలగాల్సి ఉంటుంది. 3 నెలల శిశువుల పోషణలో ఫీడింగ్ విషయంలో చాలా సాధారణ సందేహం శిశువు పాలు తాగుతూ మాత్రమే నిద్రలోకి జారుకుంటాడు అని. పడుకున్నాడు కదా అని నోట్లో నుంచి చనుమోన తీసేస్తే గట్టిగా ఏడుపు మొదలు పెట్టడం లేదా లేవటం చూస్తాం. మళ్లీ పాలు ఇస్తే కానీ నిద్రలోకి వెళ్లరు. ఇది ఎంతవరకు మంచిది అనే ప్రశ్న తల్లులకి తలెత్తుతుంది. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది కేవలం మనం న్యూట్రిషన్ గురించే మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో అది కేవలం బేబీ చాలా అల్లరి చేస్తూ ఉన్నాడు, చాలా కొంచెం పెద్ద అయిన తర్వాత, కొంచెం ఓల్డ్ అయిన తర్వాత కూడా చాలా అల్లరి చేసినటువంటి బేబీస్ని తీసుకొచ్చి వెంటనే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చి చేస్తూ ఉంటారు కొంతమంది తల్లులు. 1, 2 వాళ్ళు నిద్రపుచ్చడానికి అది బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేసి వాళ్ళు నిద్రపుచ్చడానికి చేసే సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో బ్రెస్ట్ మిల్క్ తప్పలేదండి, కంపల్సరీగా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలి. అందరు బేబీస్ కంపల్సరీగా కూడా 1 year వరకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, అందులో ఏమాత్రం అనుమానం లేదు. కానీ ఆ బ్రెస్ట్ మిల్క్ అన్నది కేవలం న్యూట్రిషనల్ పద్ధతి గురించే మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళని సూదన చేయడానికి, వాళ్ళకి లేకపోతే వాళ్ళని వేరే ఆటల నుంచి డైవర్ట్ చేయడానికి మనం బ్రెస్ట్ మిల్క్ యూజ్ చేసినట్టయితే, అండ్ ఆ చిన్న పిల్లలకి ఆ రొమ్ము నోట్లో పెట్టుకోవటం ఒక వేరే సైకలాజికల్గా అలవాటు అయితే మటుకు తర్వాత మనం వాళ్ళని మాన్పించడానికి చాలా ఇబ్బంది అవుతుందండి తల్లికి. అందుకే తల్లులు ఈ అలవాటును సాధ్యమైనంత వరకు మాన్పించగలిగితే మంచిది. లేదంటే వారు పెద్దవారవుతున్న కొద్దీ ఈ అలవాటు మరింత సమస్య తీసుకుని రాగలదు. శిశువు బ్రెస్ట్ ఫీడ్ చేస్తే తప్ప పడుకోడు అనే సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు మీకోసం. తల్లి చనుమొన అందుకోగానే నిద్రపోయే శిశువుని ఈ అలవాటు నుంచి ఎలా మాన్పించటం అని అడిగితే, ఒకవేళ అప్పటికే నర్సు చేస్తే తప్ప ఊరుకోడు అనే పద్ధతికి అలవాటైన శిశువుని ఈ అలవాటు నుంచి మాన్పించటం కొంచెం కష్టమే. అయినా కూడా ప్రయత్నిస్తే తప్పక ఫలితం ఉంటుంది. మొదటి చిట్కా ఏంటంటే, శిశువు పేచీ పెట్టినప్పుడల్లా కూడా ఒడిలోకి తీసుకుని పాలు ఇవ్వకుండా వేరే పద్ధతుల ద్వారా శిశువుని ఊరుకోబెట్టేందుకు ప్రయత్నించాలి. రాక్ చేయడం అంటే నెమ్మదిగా ఊపటం, కాస్తంత అటూ ఇటూ తిప్పడం చేసి చూడండి. ఒకవేళ మూమెంట్ వల్ల వారు శాంతిస్తే అది వర్కౌట్ అవుతుందని భావించాలి. రెండవ చిట్కా, బాగా నిద్రకి వచ్చి చికాకు పెట్టేదాకా ఆగకుండా నిద్ర సమయం అవుతున్నది తెలిసిన వెంటనే వారు చిన్నపాటి కునుకు తీసేలా ప్రయత్నించండి. ఇక తప్పటం లేదంటే ఫీడ్ చేయడంలో కూడా తప్పు లేదు, కానీ ఎక్కువసేపు మాత్రం కాదు. సాధారణంగా శిశువు కేర్లో పగలంతా అలసిన తల్లి రాత్రివేళ శిశువుని తన పక్కనే పడుకోబెట్టుకుని వారు డిమాండ్ చేసినప్పుడల్లా కూడా ఫీడ్ చేస్తూ ఉండడం చూస్తాం. ఆమె పడుకునే ఉంటుంది, శిశువు తాగినంతసేపు పడుకునే ఉంటాడు. ఇలాంటప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురు కావచ్చో మీరే చూడండి. పడుకున్న కొంతసేపటికి ఎప్పుడైతే తల్లి మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయిందో, ఎప్పుడైతే బేబీ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఉందో ఆ టైంలోనే కొంచెం ఒక్కొక్కసారి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి పాలు
బేబీ తాగుతూ ఆ పాలు పొలమారే అవకాశం ఉంది, యాస్పిరేషన్ జరిగే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి సడన్ ఇన్ఫెంట్ డెత్, అంటే ఒక్కొక్కసారి కంప్రెషన్ అయిపోవటం వలన ముక్కుకి గాలి అందక ఇబ్బంది పడే అవకాశాలు కూడా మనం చాలా చూస్తూ ఉంటాం. సో సడన్ ఇన్ఫెంట్ డెత్ జరిగే అవకాశం ఉంటుంది, ఒక్కొక్కసారి యాస్పిరేషన్ జరిగే అవకాశం ఉంటుంది. ఇంకొక పాయింట్ కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్కొక్కసారి పడుకున్నప్పుడు అటు బేబీ పాలు కొంతసేపు తాగి నిద్రపుచ్చుతూ ఉంటాడు, అదే విధంగా తల్లి కూడా కొంతసేపు పాలు ఇచ్చిన తర్వాత తల్లి నిద్రపోతూ ఉంటుంది. సో తల్లి నిద్రపోయినా కూడా ఒక్కొక్కసారి రొమ్ము ఇంకా తల్లి బిడ్డ నోట్లో ఇంకా ఉంటే చుక్క పాలు కారి ఆ బేబీ ఎప్పుడైతే ఆ పాలు తాగలేదో ఆ బుగ్గలో అట్లాగా జమ అయిపోయి ఉంటాయి, ఆ బుగ్గలో కొంచెం స్టోర్ అయిపోయి ఉంటాయి. ఆ పాలు ఒకటి యాస్పిరేషన్ అవ్వచ్చు, రెండు అదే పాలు ఈస్టేషన్ ట్యూబ్ ద్వారాగా ఒక్కొక్కసారి మిడిల్ ఇయర్ కూడా ప్రవహించి ఆ పాలు అక్కడికి వెళ్ళడం వలన ఈ ఇన్ఫెక్షన్, చెవులో ఇన్ఫెక్షన్ చాలా కామన్గా ఈ వయసులో ఎక్కువగా పడుకుని పాలిచ్చే పిల్లలు అటువంటి వయసులో మనం చూస్తూ ఉంటాం. సౌకర్యంగా కూర్చొని శిశువుని కూడా సౌకర్యంగా ఉంచుకొని పాలు ఇవ్వటం మంచిదే. కానీ ఒకవేళ తల్లికి ఓపిక లేక బాగా నడుము నొప్పిగా ఉన్నట్టయితే కూర్చొని ఇవ్వలేని పరిస్థితుల్లో పడుకొని ఇచ్చినా సరే బేబీ పాలు సరిగ్గా మింగుతుందో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. గుటక పడుతుందా లేదా చూసుకోవాలి. పాలు ఇచ్చాక ఎత్తుకొని తేనుపు తీసేటట్టు చూడాలి కూడా. ఇది ఈటీవీ నెట్వర్క్. మీరు చూస్తున్నది ఈటీవీ లైవ్, అందమైన జీవితం. సాధారణంగా 6 నెలలు వచ్చేదాకా తల్లిపాలు తప్ప వేరే ఆహారాన్ని ఇవ్వనవసరం లేదు. కానీ కొందరు తల్లులు 3వ నెల నుంచే వీనింగ్ అంటే అదనపు ఆహారాలను ఇవ్వొచ్చా అని అడుగుతూ ఉంటారు. ఎర్లీ వీనింగ్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. వర్కింగ్ మదర్స్ విషయం తీసుకోండి. వారి శిశువు 3వ నెలలోకి ప్రవేశించి వారాలు గడుస్తున్న కొద్దీ వారి మధ్యలో ఒకే ఆలోచన ఉంటుంది. మళ్లీ పనిలో జాయిన్ అయ్యాక శిశువుకి పాలు ఇవ్వడం అట్లీస్ట్ పగటిపూట కుదరదు కాబట్టి శిశువు పోషణ కోసం ఎర్లీగా వీనింగ్ చేయొచ్చా అని అనుకోవడం సహజం. సో వీనింగ్ అన్నదండి అంటే తల్లిపాల నుండి వేరే రకమైనటువంటి మన ఫుడ్స్ ఎప్పుడు ఇచ్చేదన్నది 6 మంత్సేనండి. సో కంప్లీట్గా సంపూర్ణంగా వి ఆల్ సే 1 ఇయర్ వరకు కంపల్సరీగా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే మంచిది కానివ్వండి. అరౌండ్ 6 మంత్స్ నుండి మనం అదర్ ఫుడ్స్ మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అంటే ఫ్రూట్స్ కానివ్వండి, మ్యాష్డ్ వెజిటబుల్స్ కానివ్వండి, లేకపోతే సీరియల్స్ అంటే అన్నం, పప్పు, నెయ్యి ఇటువంటి మన సాంప్రదాయంగా పెట్టే ఫుడ్స్ ఏదైనా అవనివ్వండి. ఇది 6 మంత్స్ తర్వాతే వీనింగ్ స్టార్ట్ చేయటం మంచిది. అండ్ యాజ్ వి ఆల్ సే బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ద బెస్ట్ పాసిబుల్ ఫీడింగ్. కానీ 6 మంత్స్ తర్వాత వీనింగ్ చేసుకుంటే మంచిది. నాపీ వేస్తే బేబీ హ్యాపీ అనే ఉద్దేశంతో నేడు పుట్టిన పసిపాప నుంచి నెలలు గడుస్తున్నా తమ శిశువులకి నాపీలు వాడుతున్నారు ఎంతో మంది స్త్రీలు. వీటి వల్ల ప్రయోజనం ఉంది, కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. వాటిలో ఒకటి నాపీ ర్యాష్. శిశువు సంరక్షణలో డైపర్ ఒక భాగమైన నేటి రోజుల్లో అది లేనిదే అమ్మో ఎలాగా అని ఫీల్ అయ్యే తల్లులు లేకపోలేదు. పాత రోజుల్లో అయితే నూలు వస్త్రాన్ని లంగోటలా కట్టేవారు. శిశువు అది పాడు చేసినప్పుడల్లా తీసేసి శిశువుని శుభ్రం చేసి కాసేపు ఆగి చర్మం పొడి ఆరిన తర్వాత మళ్లీ మరొకటి తొడిగేవారు. ఇప్పటి పద్ధతి వేరు. డైపర్ గనక వేస్తే అది బయటకు ఎటువంటి తేమ కనబడనివ్వకుండా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో చాలా మంది డైపర్స్ ని తమ శిశువులకి వాడుతూ ఉన్నారు. సౌకర్యం మాట అటుంచితే ఒక్కోసారి అసలు డైపర్ పాడైందని తెలుసుకోవడం కూడా కష్టమే. తరచూ మార్చినా కూడా ఒక్కోసారి శిశువు చర్మం సుకుమారంగా ఉండటం మూలంగా చర్మం మీద ర్యాష్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లలు ఈ మధ్యలో ఏంటంటే దే ఆర్ కామన్లీ యూజింగ్ డైపర్స్ అండి. డైపర్స్ ప్లాస్టిక్లో ఉండొచ్చు, క్లాత్లో ఉండొచ్చు, లేదంటే జస్ట్ కాటన్ బేస్డ్ అండ్ క్లాత్ బేస్డ్ అని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి డైపర్స్ అనేవి. సో ఆ ఏరియాలో డైపర్ వేసిన ఏరియాలో వచ్చే ర్యాష్ని యూజువల్లీ డైపర్ ర్యాష్ అంటారు.
బట్ అన్ని ర్యాషెస్ ఆ ఏరియాలో వచ్చేవన్నీ డైపర్ ర్యాష్ అని మనం అనుకోలేమన్నమాట. యూజువల్లీ డైపర్ ఏంటంటే బాడీకి ఎక్కువ కాంటాక్ట్ ఏ ఏరియాస్లో వస్తుంది, యూజువల్లీ థైస్ అంటే తొడలకి మధ్య భాగంలో కానీ పైన బెల్ట్ వేసే స్ట్రాప్ దగ్గర వేసే దగ్గర ఆ ఏరియాస్లో ఎక్కువ కాంటాక్ట్లో ఉండడం వల్ల ఆ ఏరియాస్లో ఎక్కువ ర్యాష్ వస్తుంది అనమాట. సో ఆ ఏరియాస్లో ర్యాష్ ఫస్ట్ రెడ్గా అవ్వడము, తర్వాత చిన్న చిన్న చీమ్ పొక్కులాగా అవ్వడము, బేబీస్ ఇరిటబుల్ అయిపోయి ఎక్కువ క్రైయింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ సిమ్టమ్స్ని బట్టి యూజువల్లీ డైపర్ ర్యాష్ అనేది నిర్ధారించాలన్నమాట. న్యాపీ ఏరియా తేమకి ఎక్కువగా ఎక్స్పోజ్ కావటం ర్యాష్కి ముఖ్య కారణం. అంతేకాదు డైపర్ ఏరియాలో గాలి తగలకపోవటం మరో కారణం. ఇక శిశువు ప్రతిసారి పాస్ చేసే మలమూత్రాలలో కెమికల్ ఇరిటెంట్స్, ఇన్ఫెక్షన్స్ కలుగజేసే ఆర్గానిజమ్స్ ఇవన్నీ కూడా న్యాపీ ర్యాష్కి కారణాలే. వీటన్నిటినీ మించి డైపర్ శిశువు చర్మానికి రాపిడి గురి చేయడం వల్ల కూడా శిశువు చర్మం ప్రభావితం కావచ్చు. నేడు మార్కెట్లో ఎన్నో రకాల బేబీ ప్రొడక్ట్స్ వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా డైపర్లలో ఎన్నో రకాలు వాటి అబ్జర్బింగ్ కెపాసిటీ ఆధారంగా నేడు లభిస్తున్నాయి. ఎంత ఎక్కువ తేమని పీలిస్తే అంత బెటర్ అన్నట్టుగా ఉండే ప్రకటనలు చూసి ఎందరో స్త్రీలు తమ శిశువులకి డైపర్స్ని కొనేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. డైపర్ తయారీ మెటీరియల్ కూడా అనేక రకాలు ఉండటం వల్ల వాటి కారణంగా శిశువు చర్మం ప్రభావితమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి డైపర్ యూజ్ చేస్తున్నారు, ఇప్పుడు యాక్చువల్లీ డైపర్ మెటీరియల్ ఏంటంటే లోపల చాలా అబ్జార్బింగ్ కెపాసిటీ ఉండే డైపర్ క్లాత్ ఉంటుంది, బయట ప్లాస్టిక్ మెటీరియల్ ఉంటుంది. సో ఆ డైపర్ మెటీరియల్ ఎలాంటిది అనే దాన్ని బట్టి డైపర్ ర్యాషెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. హౌ ఫ్రీక్వెంట్లీ ఈ డైపర్స్ మారుస్తున్నారు, కొంతమంది దే చేంజ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం అనమాట. అంటే ఎక్కువసేపు ఈ డైపర్ సోకేజ్ ఉండడం అంటే వెట్ అయిపోతూ ఉండడం వల్ల స్కిన్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే స్కిన్ చాలా వెట్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ టెండర్ స్కిన్ అనేది ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్స్, ఎగ్జిమా లాగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సాధారణంగా 7 నుంచి 9 నెలల శిశువుల్లో డైపర్ ర్యాష్ సమస్య తారాస్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే శిశువుకి 6 నెలలు నిండిన దగ్గర నుంచి ఘనాహారం ఇవ్వడం మొదలు పెడతాం కాబట్టి వారు తినే ఆహారం ప్రభావం వారి మలమూత్రంలో కనిపిస్తుంది. ఇక కొందరు శిశువుల్లో పదే డైపర్ ర్యాష్ సమస్య వస్తూ ఉంటుంది. వీరిలో పుట్టుకతోనే అలెర్జీ ట్రిగర్ చేసే ఫ్యాక్టర్స్ కొన్ని ఉండొచ్చు. ఇక మూత్రంలో ఎక్కువ మోతాదులో అమోనియా, మలంలో ఎక్కువ శాతం pH ఫ్యాక్టర్ ఉంటే కూడా న్యాపీ ర్యాష్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కొంతమంది పిల్లలకి జింక్ డెఫిషియన్సీ ఉండడం వల్ల అంటే ప్రిమెచ్యూర్ బర్త్ అయ్యి పుట్టిన పిల్లల్లో మదర్ నుంచి బ్రెస్ట్ మిల్క్ అవైలబుల్ లేదు మదర్ ఫీడింగ్ కాకుండా అవుటర్ ఫుడ్స్ తీసుకోవడం, ఈవెన్ మెచ్యూర్ బేబీస్లో కూడా అవుట్ సైడ్ మిల్క్ స్టార్ట్ చేసినప్పుడు కామన్గా జింక్ డెఫిషియన్సీ వస్తుందన్నమాట. సో ఆ పిల్లల్లో కూడా ఆ ఏరియాస్లో ర్యాష్ అనేది వస్తుంది. కానీ ఏంటంటే ఇలా పర్టికులర్ ఏరియాస్ ప్రామినెన్సెస్లో మాత్రమే కాకుండా డిఫ్యూజ్గా ఆ ఏరియా అంతా ఉంటుంది. అది కాకుండా నోటి చుట్టూ కూడా ర్యాష్ ఉంటుందన్నమాట. సో ఇలాంటి కండిషన్స్ నుంచి డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఈ డైపర్ ర్యాష్ని జింక్ డెఫిషియన్సీస్ వల్ల రావడము, లేదంటే కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల అంటే క్లెన్లీనెస్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే చాలా మందికి ఇంకా సైడ్స్ గ్రాయిన్స్ లోపల 2 తొడలకి పొట్టకి మధ్య ఉండే ఫోల్డ్స్లో ఎక్కువగా ర్యాష్ వస్తుందన్నమాట. సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ వీటన్నిటిని డిఫరెన్షియేట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. డైపర్ వాడడం తప్పనిసరి అయితే కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మొదటిది 3 నుంచి 4 గంటలకు ఒకసారి డైపర్ మార్చడం తప్పనిసరి. ఒకవేళ స్టూల్ పాస్ చేసి డైపర్ పాడైతే తల్లి వెంటనే గమనించుకొని డైపర్ తీసేసి ఆ ప్రాంతాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసి గాలికి ఆరనివ్వాలి. డైపర్ వేసే ప్రతిసారి ఆ ప్రాంతాన్ని పొడిగా ఉండేలా చూసుకొని మందంగా డైపర్ ర్యాష్ని అడ్డుకునే క్రీమ్ని చర్మానికి రాయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తేమని అడ్డుకోవటానికి ఖచ్చితంగా మందంగా మాత్రమే క్రీమ్ రాయాల్సి ఉంటుంది. శిశువు చర్మాన్ని ముఖ్యంగా డైపర్ ఏరియాలో శుభ్రం చేసేందుకు వెట్ టిష్యూస్ని ఒకవేళ వాడుతూ ఉంటే అవి ఎటువంటి పర్ఫ్యూమ్ బేస్డ్ కాకుండా ఉండేవిగా జాగ్రత్త పడాలి. ఇంతకంటే మంచి పద్ధతి ఏంటంటే శుభ్రమైన నీటితో క్లీన్ చేయటం. కొంతమంది ఏంటంటే ఈజీగా అవ్వాలని లిక్విడ్ సోప్ యూజ్ చేస్తుంటారు. అలాగే దానిపైన డైపర్ వేసేస్తే చాలాసేపు ఆ సోప్కి ఎక్స్పోజ్ అయిపోయి మళ్ళీ ర్యాష్ లాగా అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లిక్విడ్ సోప్స్ ఎక్కువగా యూజ్ చేయకూడదు. అండ్ కొంతమంది ఎక్కువగా టాల్కమ్ పౌడర్స్ వేస్తుంటారు. స్నానం చేసిన తర్వాత ఎక్కువగా ఏరియాలో ఫుల్గా టాల్కమ్ పౌడర్ వేసేసి దానిపైన డైపర్ వేస్తుంటారు. ఆ టాల్కమ్ పౌడర్స్లో కూడా శాండల్వుడ్ బేస్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్, స్మెల్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ఆల్సో డేంజరస్ అండి. యూ షుడ్ సీ దట్ అంటే ఫ్రాగ్రెన్సెస్ లేనివి, అలర్జిక్ ఫ్రీ ఉండేవి యూజ్ చేయడం ఈజ్ బెటర్. ఎక్కువసార్లు మోషన్స్ అంటే
డయేరియా లాంటి ప్రాబ్లమ్స్తో లోన్ అవుతుంటారు. సో అలాంటప్పుడు ఇంకా ఎక్కువ ఫ్రీక్వెంట్గా డైపర్ చేంజ్ చేయాలి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డన్, ఏంటంటే ఆ స్టూల్స్లో ఉండే బ్యాక్టీరియా, సమ్టైమ్స్ ఈవెన్ క్యాండిడా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఆ డైపర్ ర్యాష్ నార్మల్గా కొద్దిగా ఉండే వాళ్ళకి ఇంకా ఈ డయేరియా ఎపిసోడ్స్లో ఎక్కువ అవుతుంది. సమ్ టైమ్స్ ఈ డయేరియా ఉందని యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల కూడా సమ్ పీపుల్ కిడ్స్లో అది సమ్ అమౌంట్ ఆఫ్ ఇట్ విచ్ విల్ బి లాస్ట్ ఇన్ ద స్టూల్స్ ఆర్ ఈవెన్ గట్లో ఉండే నార్మల్ బ్యాక్టీరియా కూడా పోవడం వల్ల డైపర్ ర్యాష్ ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డైపర్ ర్యాష్ సమస్య తీవ్రంగా ఉంటే ముందుగా చేయాల్సింది డైపర్ వాడుక తాత్కాలికంగా ఆపివేయడం. తర్వాత శిశువుకి ఉపశమనం ఇచ్చే ఆయింట్మెంట్ని వైద్య సలహా మేరకు తీసుకొని వాడాల్సి ఉంటుంది. ఇది ఈటీవీ నెట్వర్క్. మీరు చూస్తున్నది ఈటీవీ లైవ్, అందమైన జీవితం. సాధారణంగా మొదటి నెలలో తల్లిపాలు తాగే పిల్లల్లో పలుసార్లు మోషన్ కావటం సాధారణమే. కానీ 3వ నెలలో బ్రెస్ట్ ఫీడ్ తీసుకునే శిశువుల్లో కాన్స్టిపేషన్ సమస్య కూడా చూస్తూ ఉంటాం. కేవలం 1-2 సార్లు మాత్రమే మోషన్ పాస్ చేసే శిశువుల పట్ల తల్లులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇందు గురించి ఆందోళన చెందటం మంచిదేనా? మీరే చూడండి. తల్లిపాలు తాగే శిశువుల్లో సాధారణంగా స్టూల్స్ ఎక్కువ సార్లు కావటం సాధారణమే. 2 నెలల దాకా ఇలా ఉంటూ 3వ నెలలోకి ఎంటర్ కాగానే స్టూల్స్ సంఖ్య తగ్గితే తల్లులు గాబరా పడటం న్యాచురల్ గా జరుగుతుంది. తల్లిపాలు బాగా వారి శరీరానికి పడుతూ ఉండటంతో పాటుగా ముందు నెలలతో కంపేర్ చేస్తే వారు తల్లిపాలను బాగా జీర్ణం చేసుకోవడమే కాకుండా స్టూల్స్ సంఖ్య పరిమాణం కూడా తగ్గే అవకాశం ఉంది. పాలు తాగినటువంటి 15-20 మినిట్స్కి మోషన్ అవటం ఎంత సహజమో, ఈ తల్లిపాలు తాగిన పిల్లల్లో కొంచెం తక్కువగా ఉంటుంది ఈ ప్రాబ్లము. అండ్ డబ్బా పాలు తాగిన పిల్లల్లో కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ ప్రాబ్లం. సో డబ్బా పాలు తాగినప్పుడు కొంచెం ఎక్కువగా మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది, తల్లిపాలు వలన కొంచెం తక్కువగా అవుతుంది. కానీ అది జబ్బే కాదు. సో మనం ఒకవేళ మోషన్లో ఇన్ఫెక్షన్ ఉంటే మనం వరి కావాలి. కానీ కేవలం నంబర్ ఆఫ్ టైమ్స్, కొంతమంది రోజుకు ఒకసారి వెళ్తారు, కొంతమందికి 2 రోజులకు ఒకసారి వెళ్తారు కానీ నార్మల్ స్టూల్, కొంతమంది రోజుకి 7 సార్లు 10 సార్లు వెళ్తారు, అది కూడా నార్మల్ స్టూలే. సో ఏమాత్రం దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు అసలు. జీవనరేఖ చైల్డ్ కేర్ లో ఈ రోజు చూసిన వివరాలను ఒకసారి క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. 3వ నెలలోకి ప్రవేశించిన శిశువుల కేర్లో తల్లిదండ్రులకి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. వాటిలో ఒకటి, బేబీ తల్లి దగ్గర పాలు తాగుతూ ఉంటే తప్ప నిద్రపోడు. సాధారణంగా బ్రెస్ట్ ఫీడ్ చేసే తల్లులు ఈ విధమైన అనుభవాన్ని తమ శిశువుల విషయంలో ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు బ్రెస్ట్ ఫీడ్ని శిశువుకి ఆహార పోషణ ఇచ్చే విధంగా తప్ప ప్యాసిఫైయర్గా మాత్రం వాడకుండా ఉంటే మంచిది. శిశువు పేచీ పెట్టినప్పుడల్లా కూడా చనుమొన నోట్లో అందించి ఊరుకోబెట్టాలనుకోవడం మంచి పద్ధతి కాదు. శిశువుకి పాలు ఇచ్చేటప్పుడు ముఖ్యంగా రాత్రి వేళ తల్లి పడుకొని కాకుండా లేచి కూర్చుని ఇవ్వడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. పాలు ఇచ్చిన ప్రతిసారి కూడా తేనుపు తెప్పించడం మంచిది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పాలు పడుకుని ఇస్తే శిశువు సరిగా తాగుతుందా లేదా చెక్ చేసుకోవాలి తప్ప తల్లి ఆదమరిచి నిద్రపోకూడదు. డైపర్ వేసే శిశువుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ర్యాష్ రాకుండా ఉంటుంది. ఒకవేళ అప్పటికే ర్యాష్ తీవ్రంగా ఉంటే కొద్ది రోజులు ఆయా ప్రాంతం హీల్ అయ్యేదాకా డైపర్ వాడకుండా ఉండాలి. డైపర్ ఎంపికలో కూడా నాణ్యమైనవి చూసి కొనుక్కోవాలి. తల్లిపాలు తాగే పిల్లల్లో సాధారణంగా ఎక్కువ సార్లు స్టూల్స్ రావడం చూస్తాం. కానీ 1-2 సార్లు మాత్రమే అవుతూ ఉంటే మలబద్ధకం అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇదేమీ ఆందోళన చెందాల్సిన విషయం కాదు. శిశువు పెరిగే కొద్దీ నంబర్ ఆఫ్ స్టూల్స్ తగ్గటం మామూలే. చూశారుగా, శిశువు పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రులకు ఎన్నో సందేహాలు. చక్కటి అవగాహన శిశువు ఆరోగ్యంగా ఆనందంగా పెరిగేందుకు తోడ్పడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము మీకు అవగాహన కల్పిస్తున్నామని ఆశిస్తున్నాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జీవనరేఖ చైల్డ్ కేర్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు. మరియు www.facebook.com/ETV Life India, అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.
లైఫ్ అందమైన జీవితం.